మాజీ సీఎం కొణిజెటి రోశయ్య విగ్రహ ఏర్పాటును సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చేపట్టడాన్ని మెమోరియల్ ఫోరం సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ స్వాగతించారు. జూలై 4ను అధికారిక జయంతిగా ప్రకటించడంపై కృతజ్ఞతలు తెలిపారు. అమీర్పేట్ ప్రకృతి వైద్య కళాశాలకు రోశయ్య పేరు పెట్టడాన్ని గర్వకారణంగా అభివర్ణించారు. రేపు జరిగే విగ్రహ ఆవిష్కరణ, జయంతి సభలకు తెలుగు రాష్ట్రాల వైశ్యులు అధిక సంఖ్యలో హాజరవాలంటూ ఫోరం పిలుపునిచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మాజీ గవర్నర్, అతి గొప్ప దార్శనికుడు, మేధావి, ఆర్థికవేత్త శ్రీ కొణిజేటి రోశయ్య గారు ఇప్పటికి చనిపోయి 3.5 సంవత్సరాల పాటు అయింది. డిసెంబర్ 4న హైటెక్స్ వేదికగా కె రోశయ్య మెమోరియల్ ఫోరం వారు అందరూ సభ్యులందరం మిత్రులందరం సభ్యులు కలిసి రోశయ్య గారి 3వ వర్ధంతిని ఎంతో ఘనంగా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లో ఆయన ఆదేశాలతో అందరం కలిసి ఒక గొప్ప పండుగలాగా గొప్ప కార్యక్రమంలా చేసి ఆ రోజు ఆయన గురించి స్మరించుకుంటూ అందరినీ కలుపుకుంటూ వైశ్య జాతికి ఎంతో గొప్ప పేరు తెచ్చిన వన్నె తెచ్చిన తెలుగు రాష్ట్రాలకు వైశ్య జాతికి ఎంతో వన్నె తెచ్చిన కె రోశయ్య గారి వర్ధంతి నాడు ఎంతో ఘనంగా చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం నందు మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారు, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఎంతోమంది తెలుగు రాష్ట్రాలు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మేధావులు, పండితులందరూ హాజరై ఎంతో ఘనంగా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం నందు ముఖ్యమంత్రి గారు రోశయ్య గారి మీద గౌరవంతో 5-6 వాగ్దానాలు చేయడం జరిగింది. అందులో మొదటిగా ప్రకృతి చికిత్సాలయానికి కె రోశయ్య గారి పేరు నామకరణం చేయడం, ఆయన పేరుతో ప్రభుత్వం తరపున ఒక కాంస్య విగ్రహం పెట్టిస్తా అని చెప్పడం, అలాగే వైశ్య జాతికి ఎంతో అండగా ఉంటూ వైశ్యులకి వీలైనంత వరకు మంచి తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించి వాళ్ళ జాతిని మనం ప్రోగ్రెస్ చేస్తాం, ఇట్లెన్నో ప్రామిసులు చేయడం జరిగింది. ఇందులో ఇమీడియట్గా వితిన్ నో టైం, వెరీ షార్ట్ టైంలో రోశయ్య గారి కాంస్య విగ్రహం లకడిగబుల్ సెంటర్లో 11 అడుగుల పెడస్టలు, 9 అడుగుల విగ్రహం, ఒక 250 గజాల స్థలంలో ఎంతో ఘనంగా జిహెచ్ఎంసీ వారితో ప్రభుత్వం ఏర్పాటు చేయించి రేపు అనగా 4 జూలై నాడు ఇనాగరేషన్ చేసేదానికి ముఖ్యమంత్రి గారు రావడం, దాని తర్వాత రవీంద్ర భారతిలో ఒక గొప్ప సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రకృతి చికిత్సాలయానికి ఇమీడియట్గా కె రోశయ్య గారి పేరు పెట్టడం జరిగింది. ఎంతో గర్వకారణం. ఇంత షార్ట్ టైంలో మాన్య ముఖ్యమంత్రి గారు, క్యాబినెట్ అందరూ కూడా ఒక చర్య తీసుకొని ఇంత ఫాస్ట్గా ఇంత గొప్పగా